హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా టిఫిన్ అయితే అవన్నీ చేశాక ఇంకా వాళ్ళైతే షాప్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి కదా. ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. మొత్తము ఇక కిచెన్, హాలు, బెడ్రూమ్ ఇవన్నీ అయితే ఊకేస్తున్నా. ఇంకా తుడిచినా కూడా కానీ వీడియో అయితే తీయలేదు, అవ్వలేదన్నమాట పిల్లలతోటి వీడియో అయితే, అందుకే తీయలేదు. ఇంకా వాళ్ళు కొద్దిగా మంచిగా ఉండి ఆడుకుంటే పని చేసుకుంటూ ఉంటారు అనమాట. అట్లనే వీడియో తీయడం అన్నీ కుదరవు కదా, పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా అదైతే తీయలేదు. ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఊకుతూ ఉన్నా. మా పాప నా వెనకనే తిరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, వీడియోలో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. టెడ్డీ బేర్ చూడండి, 2 టెడ్డీ బేర్లు ఉన్నాయన్నమాట. ఆ 2 టెడ్డీ బేర్ల గురించి నైట్ గొడవ ఇద్దరిది. చిన్నది ఒకటి ఉంది, పెద్దది ఒకటి ఉన్నది. చిన్నదేమో పాపకు కావాలంట, పెద్దది ఇద్దరికి వద్దంట, బాబుకి కూడా చిన్నదే కావాలంట అనేసి నైట్కి వస్తే ఏడ్చిరనమాట. దాని గురించి పాపకి ఇస్తే బాబు ఏడుస్తాను, బాబుకి ఇస్తే పాప ఏడుస్తుంది. ఇట్లా ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట ఆ బొమ్మ కోసం. ఇంకా మా పాప వచ్చింది చూడండి, 2 చెప్పులు పట్టుకొని వచ్చిందనమాట. అవి ఒకటేమో పాతవి, ఒకటేమో కొత్తవి. అవి పట్టుకొని తిరుగుతూ ఉంది. పప్పు అయితే పెట్టేసుకున్నా. ఈరోజు మంగళవారం కదా, మేము తినము చికెను. ఇంకా పప్పు అయితే చేస్తున్నా. రైస్ కూడా ఒక పక్క పెట్టేసుకున్నా, ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా పప్పులో కొంచెం కారం, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా రుబ్బేసి మసలు పెట్టుకున్నాను అనమాట. కొద్దిసేపు అయితే అది మసిలినాక తాలింపు పెట్టుకుందామనేసి పిల్లల్ని చూసుకుంటూ నేనైతే చేసుకుంటున్నాను. అట్లనే వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసిన, అవి కూడా అవుతూ ఉన్నాయి. పప్పు అయితే ఇక మరిగిందనమాట. దీన్ని అయితే తాలింపు అయితే పెట్టేసుకుందామనేసి ఇక దించుతున్న పప్పునైతే ఇక తాలింపు అయితే పెట్టేస్తున్నాను. నాలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకంటే ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా వంటకి, 12 లోపు 1 లోపు తినేస్తారు. అందుకనేసి ఇంకా వండేస్తున్నాను అనమాట. వంట అయితే చేస్తున్నా. ములక్కాయలు ఉన్నాయన్నమాట. ములక్కాయలు ఉంటే అవి కూడా మంచిగా తీసేసి దానికి ఉన్న పొట్టు పక్కకైతే పెట్టేసుకున్నాను. మీరు పప్పు ఎట్లా చేస్తారో ఏంటన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లనే మీది ఈరోజు ఏం కర్రీనో కూడా చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? చూస్తున్నారులే కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ప్రతి వీడియోలో నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అయితే. చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అనేసి అడుగుతున్నాను అనమాట. ములక్కాయలు ఉంటే ములక్కాయలు అందులో వేసేసాను. ఇంకా ఉడకాలి కదా, కొద్దిసేపు అట్లనే ఉంచాను అనమాట. ఇంకా అయితే ఉడికినాక పప్పు అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే అవుతుందన్నమాట. చూడండి, చేస్తున్నాను. ఇంకా అయిపోయింది. పప్పు తాలింపు అయితే పెట్టేసుకున్నా. అన్నం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే బాక్సులు అయితే కట్టి పంపించాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ఈ వీడియో అయితే పప్పు అయిపోయింది. అట్లనే పక్కన రైస్ కూడా చూపెట్టాను కదా, రైస్ కూడా అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా అలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.